ఇందాకే అనిల్ గారు చెప్పారు. ఈ క్షణమే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వీళ్ళు కనుక వెళ్ళిపోతే నేను ఈ ఊళ్ళో నుంచి ఎలా వెళ్తాను? ఈ బంగ్లా ఆస్తులు కొనడానికి ఎవరు రారు. వస్తే గనుక కేవలం తనే వస్తాడు. ఇంకా ఎంత దూరం ఉంది? మనం ఎక్కడున్నాం? ఇంకా కొంచెం దూరం ఉంది. కమలాపురం బయట ఒక గుడి ఉంది. అక్కడ విషయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఎవరి గాండ్రిపు? అడవి కదా, ఏదో జంతువు అయి ఉంటుందిలే. అనిల్, దయచేసి నా మాట వినండి. అనిల్ ఇలా వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్, దయచేసి ఆగండి. నాకు ఒక రాత్రి టైం ఇవ్వు. ఎన్నో సంవత్సరాల స్నేహం మనది తెంచేసుకుని వెళ్ళిపోతావా? చూడండి, నాకు ఈ ఊళ్ళో ప్రతి మూల అన్ని బాగా తెలుసు. రాఖీ ఎక్కడికి వెళ్ళినా నేను తనని వెతికి తీసుకొస్తాను. ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదంకల్, ప్లీజ్. అజయ్ రాఖీ మోసం చేస్తుందని ఒప్పుకుంటాం. పెళ్లి చేసుకోకుండా పారిపోయింది. కానీ మీ చెల్లెలు తను ఏం చేసింది? తను కూడా మోసం చేసింది. రాఖీ పారిపోవడానికి తన సహాయం చేసింది. ఇప్పుడు తను కూడా కనిపించడం లేదు. మామయ్య, ఒక్క నిమిషం. తను ఈ విషయం గురించి మనలో ఎవరికైనా చెప్పుండొచ్చు, కానీ తను చెప్పలేదు. ఎందుకు ఇలా మనతో ఏమీ చెప్పలేదు? చూడండి, ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మన ప్రతి ప్రశ్నకు సమాధానం రాఖీ. వెంటనే మనం తనని వెతకాలి. రాఖీ ఈ గాజులు వేసుకుని వెళ్ళిందా? ఓ, అయితే సమాధానం దొరికింది. ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. తను పెళ్లి చేసుకోవడానికే పారిపోయింది. నేను వద్దని చెప్పాను కదా. ఈ ఇంట్లోకి గాజులు తేవడానికి వీలేదని చెప్పాను కదా. ఈ గాజులు ఎవరు తీసుకొచ్చారు? మోహిని, నేను ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని పిలుస్తాను. మనం అందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళి రాఖీని వెతుకుదాం. ఇంకా మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాం. అజయ్ ప్లీజ్, నువ్వైనా ఒప్పుకో. తను రాఖీ వచ్చే వరకు ఐ ప్రామిస్ యూ, మేము వాళ్ళని వెతికి తీసుకొస్తాం. ఓకే? మీరు దయచేసి ఉండండి ప్లీజ్. మేము వస్తాం. ప్లీజ్, మేము వచ్చే వరకు ఆగండి. పదండి. యోగ్బావ, నేను కూడా మీతో రానా? వద్దు వేద్, నువ్వు ఇక్కడే ఉండు. మమ్మీ ఒంటరిగా ఉంటుంది, ఆవిడ జాగ్రత్తగా చూసుకో. సరే. అదేంటో అర్థం కావట్లేదు. ఏదైనా జంతువా లేక ఇంకేదైనా? రాఖీ గుడి గంటల శబ్దం. అంటే గుడి దగ్గరలోనే ఉన్నట్టుంది. పద పద పద. తొందరగా. రాఖీ నువ్వు వచ్చేసా. నేను అడవిలో ఏదో జంతువుని చూశాను. ఏది మరి?
నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? లేదు, నేను నిజంగా జంతువుని చూశాను. అది చాలా భయంకరంగా ఉంది. దాని స్వరం కూడా భయంకరంగా ఉంది. అది గట్టిగా అరుస్తుంది. బహుశా మేఘం ఉరువు ఉంటుంది. ఆ రోజు నా బైక్ శబ్దానికి నువ్వు జంతువు శబ్దం అనుకోలేదా? నీకు ప్రతి చిన్న సౌండ్ ఒకేలా అనిపిస్తుంది. పిల్లి మియావ్ అన్న కూడా పులి గాండ్రించినట్టు అనిపిస్తుంది కదా? రిషి నిన్ను పద రాఖీ, పద పద పద. భగవంతుడా, మా రాఖీ ప్రాణాలు ఎలాగైనా నువ్వే కాపాడు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మామయ్య రాఖీ మీద చాలా కోపంగా ఉన్నారు, కానీ ఆయన తన కూతుర్ని ప్రేమిస్తారు. రాఖీ విషయంలో ఎలాంటి తప్పు పని చేయరు. నాకు తెలుసు, ఆయనేమీ చేయరు. అయితే మరి ఇంకెవరు చేస్తారు? ఈ రెండిట్లో ఏదో ఒక చేయి పట్టుకో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ ఎప్పుడు తప్పు చేయి పట్టుకోలేదు. సో ఇప్పుడు కరెక్ట్ చేయ పట్టుకుంటుంది కదా రాఖీ? చాలా చాక్లెట్స్ కొట్టేశారు. ఒకవేళ నువ్వు కరెక్ట్ చేయి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వరుణ్ నేను శాశ్వతంగా సొంతం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే నిన్ను తనతో అస్సలు వెళ్ళనివ్వను. మంగళసూత్రం సరైన చేతినే చూస్ చేసుకుంటారని చెప్పాను కదా. అన్నయ్య, ఈసారి ఏ తప్పు జరగదు కదా? నేను కరెక్టే చేశాను కదా. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? చాలా. మీరు నాకు అన్ని సంతోషాలు తీసుకొచ్చిచ్చారు. బట్ మామ్ డాడ్ నా కోసం ఏమీ చేయలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బదులుగా నాకు నిండు ఒకటి కావాలి. ఒక ప్రామిస్ చేయి. పెళ్లి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలేవి నేను లేకుండా చూడడానికి వెళ్ళాను. నాతో కలిసే చూడాలి. ఓకే? ప్రామిస్. ఉండు, నీ పెళ్ళి నేను పద్ధతి ప్రకారం చేస్తాను. చూడు చూడు, నేను నీకోసం ఇవి తీసుకొచ్చాను. తీసుకో, తనకు తొడుగుదా. ఈ పంతులు గారు ఏమైపోయారు? సరిపద.
ఒక్కరితో అయినా నువ్వు చాలా స్వీట్గా ఎమోషనల్తో ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. నా గురించి నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి, ఎప్పటికీ తెలుసుకోలేవు కూడా. నీకు తెలుసా, నీకు నా గురించి తెలిసిన దానికంటే చాలా ఎక్కువ రేట్లు నాకు నీ గురించి తెలుసు. నాకు నీ గురించి తెలియాల్సిన అవసరం ఏం లేదు. యా యా పంతులు గారు రండి 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 రండి. మీ ఇద్దరే కదా పెళ్లి చేసుకోబోయేది. పెళ్ళి, అది కూడా ఈ వ్యక్తితోనా? అలాంటి ఆలోచనే రాదు. నేను తన కల్లో కూడా పెళ్లి చేసుకోను, నిజ జీవితంలో అయితే అసలే చేసుకోను. పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరు పంతులు గారు, వాళ్ళు. లేదు, ఇది జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి అసలు జరగదు. దయచేసి వెంటనే ఈ గాజులు పంతులు తీసేయమ్మా. గారు, మీరు గాజులు ఎందుకు తీస్తున్నారు? మీరు పెళ్లి చేయడానికి వచ్చారు, అది మాత్రమే చేయండి. క్షమించండి, నేను ఈ పెళ్లి జరిపించలేను. ఎందుకు? మీరెందుకు చేయలేరు? ఆ గాజులు, ఆ మంగళసూత్రం, ఆ ఎర్ర సింధూరం, ఇలాంటి పెళ్లి ఈ ఊళ్ళో జరగడానికి వీల్లేదు. ఆ రాక్షసుడు వచ్చేస్తాడు, అందరిని చంపేస్తాడు. ఇక్కడున్న ఎవరు తప్పించుకోలేరు, ఎవరు అసలు మీరేం తప్పించుకోలేరు. మాట్లాడుతున్నారు? మీకు పిచ్చి పట్టింది. పిచ్చి మీకు పట్టింది పంతులు గారు. రాక్షసుడా? ఎక్కడున్నాడా రాక్షసుడు? వీళ్ళు అదే అడవిలో నుంచి వచ్చారు. ఆ అడవిలో ఎక్కడ రాక్షసుడు కనిపించలేదే? అంటే దీని అర్థం ఆ రాక్షసుడు వచ్చేసాడు. ఆ రాక్షసుడు ఎక్కడెక్కడో ఉన్నాడు, వచ్చేసాడు. ఆ రాక్షసుడు వచ్చేసాడు. పంతులు గారు, నా మాట విని ఆగండి ప్లీజ్. నా మాట వినండి పంతులు గారు. చూడండి, ఇటండి. తను నా చెల్లెలు పంతులు గారు, నేను తన అన్నయ్యని. ఇక్కడ తనకి నేను తప్ప ఇంకెవరూ లేరు. తన పెళ్లి చాలా సాంప్రదాయబద్ధంగా జరగాలి. ఆ గాజులు తను తీయదు పంతులు గారు. ఈ పెళ్లి చేయకుండా మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. చూడు బాబు, నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు? ఎందుకు నీ ప్రాణాలు పణంగా Shut up. పెడుతున్నావు? మీరు ఇంకేం మాట్లాడకండి. రిషి, రిషి, చూడు, పంతులు గారు చెప్పేది నిజమేనేమో. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు మమ్మల్ని ఎవరో వెంబడించారు. సో బహుశా తను అదొక జంతువు. రిషి, నేను చెప్పేది విను. మాట్లాడుతాను. ఈ రోజు నా చెల్లెలు పెళ్లి. రిషి, నాకు అర్థం కావట్లేదు. పెళ్ళనేది ఇద్దరు వ్యక్తుల రెండు మనసులు ఒకటి కావటం. అదొక పవిత్రమైన బంధం. ఇందులో గాజులు వేసుకున్నా వేసుకోకపోయినా వచ్చే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది. పెళ్లి విషయంలో తను ఎన్నో కలలు కనుంటుంది, నీకేం తెలుసు? పెళ్లి గ్రాండ్గా చేయాలని బంధువులందరూ ఉండాలని. కానీ ఇక్కడ మనం ఎలా చేస్తున్నాం? దొంగతనంగా చేస్తున్నాం. బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేరు, పరిచయస్తులు ఎవరు లేరు. అట్లీస్ట్ ఆచార వ్యవహారాలన్నీ సరిగ్గా జరగాలి కదా. మంత్రి గారు, తన పెళ్లి జరిపించండి. నేను రాత్రంతా ఎదురు చూస్తూ ఉండలేను. అలాగే ఈ పెళ్లి చేయకుండా నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి అస్సలు పంపించే ప్రసక్తే లేదు. అన్నయ్య, మీ చెయ్యివ్వండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం మీకు రాఖీ కట్టలేనేమో, కానీ ఈ పూజాదారాన్ని దేవుడిచ్చిన రక్షాబంధంగా భావించి మీ క్షేమం కోసం కడుతున్నాను. మనం ఈ ఊర్లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. కేవలం నువ్వొక్కడివి మాత్రమే ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నన్ను కాపాడుతూ వచ్చావు. నీ కారణంగానే నా పెళ్లి జరుగుతుంది. అన్నయ్య, నీకెప్పుడు ఎలాంటి ప్రమాదం రాకూడదని నేను ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ పొరపాటునైనా మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా మిమ్మల్ని ఈ దేవుని పూజదారం తప్పకుండా కాపాడుతుంది. రక్షణ అవసరం ప్రస్తుతం నీకుంది తల్లి. మేఘం గర్జించిందని అందరికీ అనిపించుంటుంది, కానీ కాదు. నిజానికి ఈ శబ్దం అతనిది. ఆ రాక్షసుడి గర్జన, అతని ప్రతీకారపు గర్జన. ఈ రోజు మొదటిసారి ఎవరో తనకి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. వచ్చేసాడు అతను. ఆ రాక్షసుడు వస్తాడు. వచ్చి తనతో పాటు ఎవరో ఒకరిని తీసుకెళ్తాడు. అతను వస్తాడు. ఆ రాక్షసుడు వస్తాడు. ఆగండి, అంకుల్, నా మాట వినండి. ప్లీజ్ ఆగండి, ఇలా వెళ్ళిపోకండి. ఇంకా సేపు ఉండండి ప్లీజ్. వేది నువ్వైనా చెప్పు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆగండి అంకుల్. చాలు, మేము ఇంకా ఎక్కువ ఎదురు చూడలేం. అంతా అయిపోయింది.
నిన్నే. ఆ అమ్మాయి ఎక్కడుంది? తను మోసం చేసి పారిపోయింది. అందరినీ మోసం చేసింది. ఆ విషయం మాకు తెలుసు. ఇంతకీ తను పారిపోయి ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి. తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. నీకు పిచ్చా ఏంటి? కానీ నాకు ఈ గుడిని చూస్తుంటే ఇక్కడ పెళ్లి జరిగినట్లు అనిపించటం లేదు. ఇక్కడ ఒక పంతులు గారు ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? పొలిమేరలో ఉన్న గుడికి వెళ్ళారు. మన ఊరు సరిహద్దు దగ్గర ఉంటది కదా, అక్కడ ఎవరితో పెళ్లి చేయడానికి వెళ్ళారండి. అజయ్ అన్నయ్య, ఈరోజు నేను మీకు తప్పుగా అనిపిస్తున్నానని నాకు తెలుసు. కానీ మీకు నిదానంగా అర్థమవుతుంది. జరగబోయిన తప్పుని నేను దాన్ని కరెక్ట్ చేశాను. ఏది చేయాలో నేను అదే చేశాను. ఈ ఊరు రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి. సరే వదిలేసి. అంటే బ్రహ్మరాక్షసుడు నా ఇంట్లోనే ఉన్నాడా? నా కళ్ళ ముందే ఉన్నాడా? అగ్నిసాక్షిగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ చావే ఎదురైనా సరే నీకు తోడుగా జీవితాంతం ఉంటాను. జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఆగు. ఈ అడుగులు ముందు నేను వేస్తాను. బాబు, మీరు అలా ఆచారాన్ని మార్చకూడదు. 5వ అడుగు నుంచి అమ్మాయి ముందు నడవాలి. కానీ పంతులు గారు ఇక్కడ పెళ్లి కొడుకు ముందు నడుస్తాడు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను కాపాడుతాను. బాబు, ఈ పెళ్లి అయిపోయింది. వరుణ్, నేను నీకు నా ప్రాణం కన్నా ఎక్కువ నా చెల్లెల్ని నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. ఇంకొక కార్యక్రమం ఉంది. ఇది మన వంశంలో జరిగే ఆచారం. కొత్త పెళ్లి కూతురు ఎవరి మీద అయితే తన చేతికున్న బుట్టను ఆడించి పడేస్తుందో తర్వాత తన పెళ్లే జరుగుతుంది. తను ఇంక జరగబోయేది నీ పెళ్లే. తను నువ్వు నాకు చాలా సహాయం చేశావు.
ఒకవేళ నువ్వు పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిస్తే నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, గుర్తుంచుకో.